దావీదు సౌలు తనని పంపిన చోటికి వెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు తన యోధుల మీద అతనిని నియమించను. జనులందరి దృష్టికిని సౌలు యొక్క సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. 1 సమూయేలు 18:5 ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 23 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఆత్మఫలం ఫలించు, ఆత్మవరాన్ని కలిగి ఉండు. దావీదు ఆత్మఫలం చోటిచ్చాడు కాబట్టి పంపిన చోటుకెల్లా సుబుద్ధి కలిగి మనుషులందరి దయను పొందాడు. అందరూ ఫ్యాన్స్గా మారారు. అందరితో ప్రేమ రిలేషన్ నీకు ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మఫలాన్ని పక్కన పెడతావో ఎవరో ఒకళ్ళు వాళ్ళు హర్ట్ అవుతావు, ఏదో ఒక సందర్భంలో జెలసీ ఫీల్ అవుతావు, ఏదో సందర్భంలో గొడవ పెట్టుకుంటావు, లేదా బాధపడతావు. తద్వారా రిలేషన్స్ డ్యామేజ్ అయిపోతాయి. అనేకులు మనం సంపాదించుకోలేవు. సౌలు ఫ్రూట్ఫుల్ కాదు, అందుకని అనేకులు రాజ్యం కూడా దూరం అయిపోయింది. దావీదు ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్ అయ్యాడో మనుషుల దగ్గర అయ్యారు. అలాగే 14 అంటాడు, ఇదే 1 సమూయేలు 14-15 మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఫ్రూట్ఫుల్గా ఉండే వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు తోడై ఉన్నాడో, ఇతను సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడో, ఏ తప్పు చేయట్లేదు, సైతాన్ గాడికి ఇంకా ఛాన్స్ లేదు. అందుకని దావీదు మిగులు సుబుద్ధి గలవాడు ప్రవర్తించుట చూసి సౌలు మరి అధికముగా అతనికి భయపడెను. ఆత్మఫలం ఫలించిన వారంటే సైతాన్ గాడికి భయం. నీకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తాడు. ముందు ట్రై చేస్తాడు నిన్ను బలహీనపరచడానికి, తర్వాత దూరంగా ఉంటాడు. కాబట్టి ఫ్రూట్ఫుల్గా ఎప్పుడైతే మారుతావో అంతకంతకు మనుషుల దయను దేవుని దయను సంపాదించుకుంటావు, అంతకంతకు హ్యాపీగా ఉంటావు, అంతకంతకు పీస్ఫుల్గా ఉంటావు, అంతకంతకు విశ్వాసం బలపడతావు, పైకి వస్తావు. శత్రువు నీ ముందు మోకరించాల్సిందే, శత్రువు భయపడాల్సిందే. ఎందుకంటే వాడికి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. దేవుని బిడ్డలకు దయ్యం బిడ్డలకు ఉన్న తేడా ఇదే. దేవుని బిడ్డలు ఆత్మఫలం ఫలించిన వాడు పీస్ఫుల్గా ఉంటాడు. ఎందుకని ఫ్రూట్ఫుల్గా ఉంటాడు కాబట్టి హ్యాపీగా ఉంటాడు, ధైర్యంగా విశ్వాసం ఉంటాడు. దేవుడు లేని మనుషులు పైకి మేకపోతే గంభీరం, కానీ లోపల భయం, మానసిక గాయాలు, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం, ఆందోళనలు, జలసి, ఈగో, ఇవన్నీ ఉంటాయి. చివరికి సౌలులాగా కష్టాలు తెచ్చుకుంటారు. ఈరోజు నువ్వు దావీదు వలె సుబుద్ధిగా ప్రవర్తించావా, వెళ్ళిన ప్రతి పనిలో సఫలపరుస్తావు, నీకు యాడ్ అవుద్ది. దావీదు వలె సుబుద్ధి లేదా, నువ్వు సేవ చేయొచ్చు, పరిచయం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. నీ వల్ల లాభం 5% అయితే నష్టం 95%. వంకరగా ఆలోచిస్తావు, వంకర మాటలు మాట్లాడతావు, అనేకులు దేవునికి దైవజనునికి పరిచయకు దూరం చేస్తావు, లేదా కుటుంబీకులను దూరం చేసుకుంటావు. అలా ఉండక ఈరోజు నువ్వు దావీదు వలె ఉంటావని దేవుడు కోరుకుంటున్నారు. ఫ్రూట్ఫుల్గా మారుతావని, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తాను దేవుడు కోరుకుంటున్నారు. దేవునికి తోడై ఉండాలని, నిన్ను హెచ్చించాలని, దావీదుని హెచ్చించి గొప్ప స్థానంలో పెట్టి నిన్ను కూడా ఆ స్థానంలో పెట్టని దేవుడు కోరుకుంటున్నారు. ప్రార్థన చేద్దామా? ఆశ్చర్యకడి వద్ద కాలం ముందు దావీదు వలె ఫ్రూట్ఫుల్గా ఉండాలి, సుబుద్ధి కలిగి పని చేసుకురావాలా, అన్ని విషయాలు సక్సెస్ అవ్వాలా. అయ్యా, యోధులందరూ ఆయన దావీదు ఫ్యాన్స్ అయ్యారు. అలాగే ప్రజలందరూ కూడా దావీదు ఫ్యాన్స్ అయ్యారు. పంపిన ప్రతి చోట సుబుద్ధిగా ప్రవర్తించాడు కాబట్టి మీరు తోడై ఉన్నారు, బహుగా ఇచ్చించారు. దాన్ని బట్టి శత్రువు భయపడ్డాడు. మేము ఫ్రూట్ఫుల్గా ఉండాలి, ప్రతి సమస్య శత్రువు భయపడాలా. యేసునామములో ఆర్థిక దరిద్రాన్ని విడిపించండి, మానసిక ఒత్తిడిని విడిపించండి. అందరూ ఆయన బలపడాలి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్నారు, మీరు గద్దించి విడుదలకి స్వస్థపరచండి. వచ్చే ఆదివారం స్వస్థత ప్రేయర్ కృప చూపించండి, మంచి వర్తమానాలు ఇవ్వండి. అలాగే నాయన ప్రాపర్టీ మెసేజ్ ఇవ్వండి, అద్భుత రీతిలో కృపనిచ్చి కార్యాలు చేయండి. గర్భఫలం ఫ్రూట్స్ విషయం కృపనివ్వండి, జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, ఆర్థికంగా దీవించండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వను కాక, గర్భఫలం బిడ్డ గర్భఫలాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమ సుప్రసాలు ఇవ్వండి. దైవజనులు సంఘాలు దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అరేంజ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ను, కృపయు, క్షేమ, సమాధానం వచ్చి నడిపించుకుని గొప్ప జయాన్ని ఇవ్వండి. ఆశీర్వాదంతో ఇప్పుడు దావీదు మీద పనిచేసిన అభిషేకం, ఆత్మ మాకు దయచేసి మహిమచెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. వచ్చే ఆదివారం గిలాదులో గుగ్గిల్ లేదా, అక్కడ ఏ వైద్యులు లేడా, ఇలాంటి ప్రత్యేకమైన వర్తమానాలు ఉంటాయి, ఎవరు మిస్ చేసుకోవద్దు. హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి, అలాగే గర్భఫలం ఫ్రూట్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి, వేరే తల్లరండి, దైవ దీవెన పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.